జనరల్గా డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది పీక్ లెవెల్స్కి వెళ్ళి తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఇంకా అర్జు పెరుగుతుంది, స్మోక్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు మనము స్మోకింగ్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ గురించి మాట్లాడతాం. స్మోకింగ్ జనరల్గా స్మోకర్స్లో ఏమవుతుంది అంటే బీటా అడ్రినర్జిక్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఈ బీటా అడ్రినర్జిక్ డ్రైవ్ వల్ల ఇనిషియల్ ఇట్ ఈస్ స్టిమ్యులెంట్. ఇనిషియల్గా బ్రెయిన్ చాలా హై అయిపోతాం, యాక్టివ్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ డిప్రెసెంట్. ఇది ఎందుకు అంటే జనరల్గా డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది పీక్ లెవెల్స్కి వెళ్ళి తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఇంకా అర్జు పెరుగుతుంది, స్మోక్ చేయాలి అని చెప్పి. సో ఇదే కాకుండా రక్తనాళాలు ఉంటాయి. బ్రెయిన్లో రక్తనాళాలని డ్యామేజ్ చేసి క్లాట్ ఫార్మేషన్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి రక్తనాళాలు చిట్లి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే కాకుండా స్మోక్ చేసినప్పుడు ఆక్సిజన్ సరఫరా తగ్గి కార్బన్ మొనాక్సైడ్ సరఫరా ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్కి డ్యామేజ్ కలుగుతుంది. ల్యాక్ ఆఫ్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్. ఇది కాకుండా బ్రెయిన్ వాల్యూమ్ తగ్గి మనకు బిహేవియరల్ చేంజెస్, పర్సనాలిటీ చేంజెస్, మెమొరీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఫైనల్లీ ఫ్రీ రాడికల్ రిలీజ్ వల్ల మనకు డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రక్త సరఫరా తగ్గి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.